రాధా మనోహర్ దాస్ గారు శ్రీకృష్ణ పరమాత్మ అంశగా, కృష్ణుడు జగద్గురు అయితే వీరు సద్గురువై హిందూ ధర్మ సంరక్షణకి శంఖారావాన్ని పూరించినటువంటి రాధా మనోహర్ దాస్ గారికి నమస్సులను సమర్పణ చేస్తున్నాను. ఆ తరువాత వేదికను అలంకరించినటువంటి రామచంద్ర మిషన్ మనోహర్ దాస్ గారికి भारत माता की, भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम. మనం అందరం ఒక 11 సార్లు దీర్ఘంగా ఓంకారం చేద్దాం. ఈరోజు 11వ తారీఖు కూడా అనుకుంటా కదా. నాతో పాటుగా అందరూ ఓ सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव. ओम असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृच्छोर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదమొక్కులవాడ అనాథరక్షక వడ్డికాసురుడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, భగవద్బంధువులారా, చాలా మంచి కాలంలో మంచి ప్రదేశంలో మంచి ఉద్దేశంతో మంచి వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నాం మనం. ఇది మన భాగ్యం. ఈ భాగ్యాన్ని మనకు కల్పించినటువంటి వారు ఒక 100 సంవత్సరాల క్రితమే ఈ ప్రయత్నం ప్రారంభించినటువంటి వారు పరమ పూజ డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవార్. వారు ఒక నినాదం ఇచ్చారు, అది మనం అందరం చెబుదాం. నేను చెబుతాను, డాక్టర్ జీ కా క్యా సందేశ్, మీరంతా చెప్పండి. హిందూ ఓం కా హిందూ దేశ్. डॉक्टर जी का क्या संदेश, సౌండ్ లేదా, హిందీ అర్థం కాలేదు, హిందీ రాదు హై, వస్తుంది హై చెప్పండి.
డాక్టర్ జీకా క్యా సందేశ్ అంటే డాక్టర్ జీ ఏమంటున్నారు, దానికి సమాధానం మనం చెప్తున్నాం. హిందువులదే ఈ హిందుస్థానం అని చెప్తున్నాం. హిందుओं का हिंदू देश. ఓకేనా? डॉक्टर जी का क्या संदेश, डॉक्टर जी का क्या संदेश, डॉक्टर जी का क्या संदेश. जय श्री राम. ఒక మంచి ఉదాహరణతో నేను ఈ కార్యక్రమం ప్రారంభిస్తాను. నాకు ప్రారంభించిన తర్వాత ముగించడం విషయంలో తెలియదు కాబట్టి ఒక వార్నింగ్ బెల్ మా శ్రీనివాస్ రెడ్డి గారు, మా బ్లిస్ బాలు గారు, మా అమ్మ వాణి గారు చెప్పాలి. అదేమిటంటే మనమందరం ఒక దెబ్బ తినచ్చు, 2 దెబ్బలు తినచ్చు, కానీ పదే పదే మోసపోవడం, పదే పదే దెబ్బలు తినడం అది ఉత్తమ లక్షణం కాదు, అది మంచి లక్షణం కాదు. కానీ మనం గత 1000 ఏళ్ళుగా మోసగింపబడుతూ దెబ్బలు తింటూ ఉన్నాం. కొంత మేల్కొన్నాం అంతే. పరమ పూజనీయ డాక్టర్ జీ 100 ఏళ్ల క్రితం నాగపూర్లో విజయదశమి నాడు మైతేవాడలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే పేరుతో ఈ సంఘ్ ప్రారంభించారు. ఈ 100 సంవత్సరాల్లో మనం 1,00,000 గ్రామాలకు వెళ్ళాం, కానీ మనం ఇంకా 5 లక్షల గ్రామాలకు వెళ్ళాలి. అంటే మన కార్యం చాలా పెద్దది. ఇంత ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఒక వీడియోలో ఒకడు అన్నాడు, ఇన్ ఎవ్రీ హౌస్, ఇన్ ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ స్టేట్, ఎవ్రీ విలేజ్ అవర్ రిలీజియన్ విల్ ఎంటర్ అని చెప్పాడు. అదేదో మీకు తెలుసు. ఎవరో ఇందాక యూట్యూబ్లో మెసేజ్ పెట్టారు, గురూజీ అయోధ్యలో పంది దూరింది, దాని గురించి మాట్లాడండి అని. మీకు అర్థమై ఉంటుంది. పందిని తినరు కానీ పందిని ఆదర్శంగా తీసుకొని కంటూ ఉంటారు. పందిని తినరు కానీ పందిలా కంటూ ఉంటారు. వారికి పందే ఆదర్శం. పందికి వారు వ్యతిరేకమైనప్పటికి కూడా. నేను అడిగాను ఎందుకు తినరని. అది మానవ మలం తింటుందో అందుకని తినము అన్నాడు. ఇంక భూమి మీద అడ్డమైంది తినేస్తూ ఉంటాడు వాడు. పాలిచ్చే ఆవుని తినేస్తూ ఉంటాడు. వీలైతే మనుషులు కూడా తినేస్తాడు. ఈ రాక్షస జాతి ఇప్పుడు ఒక వైరస్లా పెరుగుతూ ఉంది. మనకి పక్కన ఒక దేశం, ఈ పక్కన దేశంగా వాళ్ళు పుట్టి ఇప్పుడు యూకే నాట్ ఓకే, వాడు చెప్తున్నాడు మాకే, వీఆర్ గోయింగ్ టు బ్రేకే, ఎందుకంటే అక్కడ ఉంది క్రాకే. మీరు ఒక ఉదాహరణ చెప్తానన్నాను కదా, అదేమిటో చెప్తాను. ఒక నది మధ్యలో ఒక చిన్న ఐలాండ్ అంటాం కదా, అటువంటి ప్రదేశం. అక్కడ ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఒక ఎలక. నీళ్ళు వచ్చినాయి ఆ నదిలోకి. మరి ఆ గుంతలోకి నీళ్ళు వస్తాయి. ఇంతలో ఒక తాబేలు వెళ్తుంది. ఈ ఎలక అడిగింది, నన్ను నీ వీపు మీద పెట్టుకో, ఆ ఒడ్డుకు చేర్చు అని. ఈ తాబేలు ఓకే అని. ఆ తాబేలు కొన్ని అడుగులు వేసేసరికి ఒక తేలు కూడా వచ్చింది. నేను కూడా నీ వీపు మీద ఎక్కుతాను అంది. ఎక్కువ అంది. ఎలకంది, దాన్ని ఎక్కించుకోకు, అది కుడుతుంది, అది చాలా ప్రమాదం అని. ఇది సెక్యులరిస్ట్ కదా, ఈ తాబేలు సెక్యులరిస్ట్. నిన్ను మోసానుగా, దాన్ని మోయడం పెద్ద విషయమా, నేను మోస్తా అంది. అది మోసింది, తర్వాత మోసపోయింది, అది వేరే కదా. మీకు అర్థమైంది. అది మోసింది, తర్వాత వేసింది. ఇది ఎక్కి కాసేపటికి అలా వెళ్తూ ఉంటే ఈ తేలు తన స్వభావం రీత్యా ఈ ఎలకను కాటేసింది. అలా వేస్తే అది పాపం గిలగిల్లాడి చచ్చిపోయింది. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఈ తేలు ఈ తాబేలును కూడా వేసింది. అప్పుడు ఈ తాబేలు చచ్చిపోతూ అంది. అది అప్పుడే చెప్పింది, నేను వింటే బాగుండని. మీరు వినరు కాబట్టే మేము ఎలా పెరిగాము అంది. ఆ వినని ఎదవలు ఎవరో తెలుసుగా, ఆ ఎదవలు మనలోనే ఉన్నారు. ఇందాక మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు.
ఆ వెధవలకి బుద్ధి రావాలి అంటే ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఆ ప్రతిజ్ఞ చేయాలంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు. అందుకని ఎవరైనా పిల్లవాడితో ఈ మాట చెప్పిస్తే పెద్దవాళ్ళకి బుద్ధి వస్తుంది. తల్లి ఇలా రారా, నువ్వే దా, బాలవాక్కు బ్రహ్మవాక్కు. తల్లిరా. వాడు బాగా చిన్నోడైపోతాడు, వాడు ఆన్సర్ చెప్పలేడు కదా. దా అమ్ములు దా. అందరూ ఈ లోపల చక్కగా 2 చేతులు కుప్పం తిప్పుకో, 2 చేతులు చక్కగా మనం చక్కగా తిరుపతిలో ఉన్నాం. 2 చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి హరే కృష్ణ. మీకు తెలుసు కదా, నేను రోజుకు ఒకసారి భోజనం చేస్తాను. నాకు ఇప్పుడు బలం రావాలంటే చెవుల్లోంచి రావాలి. మీరు ఇప్పుడు ప్రసాదం పెట్టినా నేను తిన్నా కాబట్టి గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. అమ్మ ఏం పేరురా? అబ్బా ఉన్నతి, ఎంత మంచి పేరు కదా. తల్లి నిన్న ప్రశ్న అడుగుతానే, ఇది మా వైకి నువ్వు పట్టుకో, అది బెస్ట్ జాబ్ కదా. ఉన్నతోన్నతుడు ఉడయవర్లు అన్నారు అన్నమయ్య. సరే తల్లి, ఇప్పుడు నేనేమడుగుతానంటే, నువ్వు మధ్యాహ్నం భోజనం చేసావు కదా తల్లి, ఇక్కడి నుంచో భోజనం నువ్వు తినే ముందు ఎవరైనా వచ్చి ఫు అని ఊస్తే తింటావా? మైక్లో చెప్పు. వినపట్లే అమ్మ. తినవు. ఎందుకు తినవు? వాడు ఏం విషం వేయలేదుగా, ఉమ్మేగా. విషం కాదు కదా నాన్న. ఉమ్ము వేస్తే తినకూడదా? అసలు ఉమ్ము వేయించా తినే దాంట్లో? ఎందుకు వేయకూడదు? మైక్లో గట్టిగా. తినే దాంట్లో ఎందుకు ఉమ్ము వేయకూడదు చెప్పున్నానా? ఏం చదువుతున్నావు? విచ్ క్లాస్? 8th. చెప్పు. తినే దాంట్లో ఉమ్ము వేయించా వేయకూడదా? వేయకూడదు. ఎందుకు వేయకూడదు అమ్మా? అబ్బా విన్నారండి, తింటున్నాం కాబట్టి. తినే దాంట్లో ఉమ్మకూడదు. ఇంకా చాలా సమాధానాలు వస్తాయి. ఇందులో ఒక సమాధానం అన్నం పరబ్రహ్మ స్వరూపం. పోనీ సరే, ఎవడు ఉమ్మేస్తే తినవు. పోనీ నువ్వు తినే దాంట్లో నువ్వు ఉమ్మేసుకుంటావా? మన నోట్లోదేగా. చిచ్చి కదా, మన నోట్లోదైనా కూడా మనం ఉమ్మం. ఎందుకు ఉమ్మం? అవమానించడం కదా. మన శరీరంలోంచి వచ్చినా అది మళ్ళీ లోపలికి పంపించలేం కదా. మరి అలాంటిది ఆడెవడో దరిద్రుడు స్నానం కూడా చేయడు, కడుక్కోవడం రాని అడుక్కు తినే వెదవా, ఆడు ఉమ్మెత్తి నువ్వు ఎలా తింటావు అంటే నిన్ను కాదు వాళ్ళని. తల్లి థ్యాంక్ యూరా, బంగారు తల్లికి ఇదా బిగా అంటే ఉన్నది. తల్లి ధన్యవాదాలు నాన్న. మరి కాబట్టి మనం తినే విషయంలో, కొనే విషయంలో హిందీలో దేకాలి, తెలుగులో కాదండి. హిందీలో దేకో అంటే తెలుసుగా ఏంటి. మన హిందీలో దేకలేదనుకో తెలుగులో దేకాల్సిందే. ఆల్రెడీ అయిపోతుంది అదే పని కదా. కొనేటప్పుడు ఏ కితనా హై అంటుంటాం. భయ్యా 2 షవర్మా దే దో, ఉత్సాకా సాత్, ఉమ్ముకా సాత్, బిస్బేడా బాత్. ప్రతి దాంట్లో వాడు ఉమ్ముతున్నాడు. మనం వీక్ అయినప్పుడల్లా ఉమ్ముతున్నాడు, మనం తీసుకెళ్ళి అమ్ముతున్నాడు. అయినా ఈ సెక్యులర్ కుక్క వాడిని నమ్ముతున్నాడు. కుక్కలు కేసు పెట్టే అధికారం ఉంటే మన మీద పెడతాయి. మమ్మల్ని వాడితే ఎందుకు పోలుస్తావురా, మాకు విశ్వాసం ఉందా వెదవకి లేదు అని కదా. సెక్యులర్ అంటే నపుంసకుడు. ఇంకొంచెం ఉదాహరణ ఘాటుగా ఉంటుంది, ఇవ్వకపోతే అర్థం కాదు కాబట్టి ఇస్తాను. ఇక్కడ ఎవరైనా వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఓ దండిగా ఉన్నారు. పొలంలో మా బాల్యంలో అయితే ఆ 2 ఎడ్లకే మధ్య ఆ కాడి ఉంటే
దాని మీద నుంచోమనేవారు ఆ బరువు కోసం అన్నట్టు. ఈ ఎద్దులు ఎప్పుడైనా ఆవు మీదకి వెళ్ళిపోకుండా వాడికి మూడ్ రాకుండా ఉండడం కోసమని వాడి శరీరంలో ఒక భాగాన్ని కొట్టేస్తారు. అలా కొట్టేస్తే అది చూడడానికి ఎద్దు, అసలు విషయం రద్దు, అది టోటల్లీ మొద్దు. ఆడే సెక్యులర్ కుక్క. మీకు అర్థమైంది, ఇంకంతకంటే వద్దు కదా. ఎందుకంటే చెప్పలేం కూడా. వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు అంటే కేవలం భయం చేత. భయం ఏంటి? భయం వీడు ఇక్కడ ఉంటాడు అని వీడికి నమ్మకం. అమ్మో చంపేస్తారేమో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. గుర్తుపెట్టుకోండి, నా హిందూ సమాజమా, ఎప్పటికీ నీకు 100 మార్కులు ఎప్పటికీ రావు. రాముణ్ణి 100 మార్కులు ఎవరు ఇవ్వలేదు, కృష్ణుడికి 100 మార్కులు ఎవరు ఇవ్వలేదు, నీకు కూడా ఇవ్వరు. అందుకని అందరి చేత మంచి అనిపించుకోవాలని నువ్వు మునిగిపోవద్దు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజమే చెప్పు. మనం కొన్ని నెలల క్రితం మన తిరుపతిలో మహతిలో మన భాను అన్న కూడా వచ్చారు. మనం ఒక అభయ హిందూ సేన మన కార్యక్రమంలో ఒక గీత్, మన సంఘ గీతే, అది ఏబీవీపీ గీత్, దాన్ని నేను పాడడం జరిగింది, దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ గీత్లో ఒక మాట, ఆ పాటలో ఒక లైన్ ఏంటంటే, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీకు అర్థమైంది కదా. ఎవడైనా సరే నేను పలానా మతస్థుణ్ణి అని వాడికి వాడు భావించి హిందువులకు దూరంగా వేదవేషాలు వేస్తూ ఉంటే, వాడిని వాడు వేరుగా భావిస్తూ ఉంటే వాడికి చెప్పండి. ఏం చెప్పాలి? రేయ్, మీ అమ్మ మంచిది అని చెప్పండి. వాళ్ళ ఇంటికి ఎవరు వేరే వాళ్ళు రాలేదు అని చెప్పండి. వాడు అనవసరంగా వాళ్ళ అమ్మ క్యారెక్టర్ని బద్నాం చేస్తున్నాడు. వాడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడు, వాడు మర్చిపోయాడు అంతే. వాడు గుర్తు చేయండి. ఎందుకంటే ఇంటి పేరు లేకపోతే వాడికి బతుకు లేదు, హిందూ దేవుల పేరు లేకపోతే వాడికి మెతుకు లేదు, సర్టిఫికెట్లో హిందూ లేకపోతే వాడి జీవితం లేదు. వాడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడు, కాకపోతే వాడికి ఎక్కకూడని విషం ఎక్కింది. లేకపోతే వాడు వాగుతాడా? కొండ మీద వెంకటేశ్వర ఉంటే ఇక్కడ సాతాను ఉన్నాడు అంటాడా? ఇంకొకడు మొండి తోక సుధీర్ అని, ఒక 10-12 ఏళ్ళు అవుతుంది, మీకు గుర్తుండి ఉంటుంది భానుగారు. వాడు కొండ మీదకి వచ్చి వెంకటేశ్వరాన్ని తీసేస్తాను, అక్కడ మా ఎండిపోయిన శవాన్ని పెడతాను అన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా హిందువులకే పుట్టినప్పటికీ వాడిలో హిందుత్వం లేదు, మనతో బంధుత్వం లేదు, కేవలం ఆ విషతత్వం ఉంది. అది ఎక్కడానికి కారణం మంచి ఎక్కకపోవడం. మనం ఒక చిన్న కర్ర, పెద్ద కర్ర అని 2 కర్రలు చూపిస్తే, ఈ పెద్ద కర్రని చిన్న కర్ర చేయాలంటే ఏం చేయాలి? పక్కన ఇంకో పెద్ద కర్ర పెట్టాలి, దీన్ని విరవక్కర్లేదు, అవునా? అలాగా ఈ ఇతర ఎడారి మతాలు ప్రపంచానికి చేస్తున్న కీడుని మనం చెప్పాలి, చెడుని మనం చూపించాలి. జరుగుతున్నటువంటి విషయాన్ని వాళ్ళ పుస్తకంలో ఏముందో వాడికి కూడా తెలియదు, వాడికి వివరించాలి. వివరించాలంటే మనకి తెలియాలి కదా. మనకి భగవద్గీత, రామాయణం, భాగవతం, భారతం, ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి, కానీ అవి మన ఇంట్లో ఉన్నాయా? ఒకవేళ మన ఇంట్లో ఉన్నా అవి మన ఒంట్లోకి వచ్చినాయా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మా ఇంట్లో భౌతికత ఉంది అన్న వాళ్ళు కుడి చేయి ఎత్తండి. దండిగా ఎత్తారు. మా హేమంత్ తిప్పాడు, రైట్, దించేద్దాం. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. మీరు నిజాయితీ పరులు, మన తిరుపతి యొక్క పరువు మీరు నిలబెడతారు. ఎంతమందికి 3 అధ్యాయాల భౌతికత పేర్లు చెప్పగలరు? నిజాయితీ కనబడుతుంది, చూడరాకపో. చెప్పానుగా,
నిజాయితీ ఉందని. ఎందుకు రాలేదు మనకి 3 అధ్యాయుల పేర్లు ఎందుకు చెప్పలేకపోయాం? అసలు దాని వంక చూడలేదు మనం. ఎక్కడైనా మైకులో పొద్దున్నే పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన క్రదితాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అంబా త్వాం మనుసంధాయిని. ఇది ఏమన్నా వినపడితే వెంటనే రే ఎవడో పోయినట్టున్నాడ్రా అంటాడు ఇది. భగవద్గీత ఘంటసాల గారి గొంతు వినపడితే మనకి గుర్తు రావాల్సిందేంటి? శవమా? చచ్చిపోయిన వాళ్ళకా? భగవద్గీత బతికున్న వాళ్ళకా చచ్చిన వాళ్ళకా? బతికున్న వాళ్ళకి. మరి మీలో ఎంతమంది బతికున్నట్టు అది మీరే తేల్చుకోండి. మీరే తేల్చుకుని రేపటి నుంచి సమయం ఇవ్వండి. మన దగ్గర గీత ఉంది, ఇతర మతాల దగ్గర రోత ఉంది. కానీ మన గీత మనకి తెలియకపోవడం వల్ల ఆ రోతలోకి మనవాడు వెళ్తున్నాడు గీత దాటి. ఆ దోషం మనదే కదా. అందుకని మనం డాక్టర్జీ చెప్పిన పని చెయ్యాలి. ఏం చెప్పారు డాక్టర్జీ? 1992లో మేము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్ణ కార్యకర్తగా ప్రచారకగా ఉన్నప్పుడు సైకిల్ మీద వెళ్తూ పల్లెకి అక్కడ శాఖ పెట్టి ఆ శాఖలో గీతు పాడించేవాళ్ళం. కొంచెం మీరు పాడండి. ఈ వేదిక చాలా బాగా అలంకరించారు, చాలా బాగా తయారు చేశారు. ఈ కార్యక్రమానికి నన్ను భాను అన్న దాదాపు నెల ముందే పిలిచారు. కానీ అన్ని చోట్ల ఈ హిందూ సమ్మేళనాలు రోజుకి 2-3 చోట్లకి కూడా వెళ్ళవలసి వచ్చింది. పోయిన డిసెంబర్ చివరిలో సమయం ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఈ ప్రారంభంలో ఇప్పుడు రాగలిగాను. కానీ మీ యొక్క ఇంత సమూహాన్ని, హిందూ సమాజాన్ని చూడడం, భాను అన్న మన యొక్క కార్యకర్తలు చేసిన ఏర్పాట్లు, అద్భుతమైనటువంటి వేదిక చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. కార్యకర్తలకి, మన పెద్దలకి అందరికీ కూడా గట్టిగా శుభాభినందనలు. మరి ఎంతమంది భగవద్గీత రోజు చదవడం అనే అభ్యాసం చేస్తాం మనం? ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున 5 అవ్వకుండా రైలు దిగితే ఇవాళ మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత నేను మౌనం విడిచిపెట్టాను. నాకు మాట్లాడటమే కాదు, మౌనం చేయడం కూడా వచ్చు. మనకి మాట్లాడడం ఒకటే వస్తే ఎలా? అది కూడా పనికొచ్చే మాటలు మాట్లాడాలి, సమాజానికి పనికొచ్చే మాటలు మాట్లాడాలి. మనకి వేదంలో మాట చెప్పారు, సంగచ్చధ్వం సంవదధ్వం, కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం. మరి మనం అందరం కూడా డాక్టర్జీ చెప్పిన మాట, ఆ బాట మనం పాటిద్దాము. కొంచెం అందరం చక్కగా చెప్దాం. వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై, వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై, అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన, ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ, అందరము నీవారమమ్మ. వందనమో భారతమా, అందరము నీవారమమ్మ, మేమందరము నీవారమమ్మ. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఏం చెప్పారు డాక్టర్జీ? వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై. ఇక్కడ డాక్టర్జీ ఎన్నుకున్నది వ్యక్తుల్ని. ఒక్కొక్క వ్యక్తి విడిగా తయారైతేనే అది శక్తిగా మారుతుంది. ఆ వ్యక్తిలో ఏముండే అప్పుడు సమాజం బలంగా ఉంటుంది? వ్యక్తిత్వం ఉండాలి.
ఏదో ఒక లోభం చేత, ఒక ఆశ చేత, ఓ కోరిక చేత కాక నా దేశం, నా ధర్మం, మా దేవాలయాలు, మా గోమాతలు, మా తల్లులు, మా పిల్లలు, మా పల్లెలు వీటిని నిలబెట్టుకోవాలి. ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. రాయలేలిన సీమలో రాయలుగా తిరగాలి. ఎవడో స్పాయిల్ చేసే వెధవలు వస్తే వాడిని భయ్య అనకూడదు అనే ఇంగిత జ్ఞానం కలిగి ఉండాలి. అదవుతుందా? శరీరంలో సగభాగం కోసుకున్నవాడో, శరీరంలో కొంత భాగం కోసుకున్నవాడో నీకు బయ్యా కాడు కాబోడు. అన్నంలో ఉమ్మేసేవాడు, ఉచ్చపోసేవాడు నీకు బయ్యా కాడు కాబోడు. భగవంతుడు ఉన్నాడని నమ్మినప్పటికీ వాడిని ఒక అక్షరంతో, 2 అక్షరాలతో, 3 అక్షరాలతో మాత్రమే పిలవాలి అనే మూర్ఖుడు నీకెప్పటికీ బయ్యా కాడు కాబోడు. దేశాలని, ప్రపంచాన్ని ముక్కలు చేసి ధర్మనాశనం చేసేటువంటి వాడు, గోహత్య చేసేవాడు నీకెప్పటికీ బయ్యా కాడు కాబోడు. కాబట్టి ఎవరిని బయ్యా అనాలో, ఎవరిని అయ్యా అనాలో మనం తెలుసుకోవాలి. అందరినీ ఊరికే పాటలు పాడేస్తాం. వాడు ఎవడో రీమిక్స్ చేసాడు పొట్టోడని మనం పాడేస్తూ ఉంటాం. నేను చూసేవరకు అర్థమైపోయింది. నేను ఒక పోస్టర్ చూశాను, ఒక ఫోటో. ఒక రైల్వే స్టేషన్లో 2 చేతులు కట్టేసి ఒక వ్యక్తిని ఆ నిక్కర్ తీసి కొడుతున్నారు ఆ పిర్రల పైన. ఆ కింద కామెంట్ ఏంటంటే, ఈ దేశానికి స్వాతంత్రం బోసి నవ్వులతో రాలేదురా, అలాంటి చోట కొడితే దెబ్బలు తింటే వచ్చింది. ఆ పదాలు మీకు తెలుసు, ఇక్కడ ఏం వాడకూడదని వాడలేదంతే. అర్థమైందా? కాబట్టి లక్షల మందిని ఉరి తీస్తే, లక్షల మందికి లక్ష్యం ఉంటే, వందే మాతర నినాదం కోసం లక్షల మంది జైళ్ళ పాలైతే, కుటుంబాలకు దూరం అయిపోతే, కుళ్ళిపోయి మరణిస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, మనం అనుభవిస్తున్నాం. వాడెవడ వలన వచ్చిందని కబుర్లు చెప్పకండి. వాళ్ళతో కూర్చొని కాఫీ టీలు తాగినోడితో, ఒక దెబ్బ కూడా తిన్నవాడితో. కాబట్టి మన పూర్వీకుల త్యాగాలు వ్యర్థం కాకూడదంటే మనం ఇప్పుడు బలంగా ఉండాలి. ఆ బలంగా ఉండే ప్రక్రియలో ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఇందాక ఉన్నతి అద్భుతంగా చెప్పింది కదా, అది మనం చేద్దాం. ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకుందాం. అందరూ కుర్చీలా పెట్టండి. దీన్ని ఒక్కదాన్ని ఫాలో అయితే భారతదేశంలో చాలా మార్పు వచ్చేస్తుంది. చాలా చాలా. దీన్నే డాక్టర్జీ స్వాభిమానము అన్నారు, స్వభాష అన్నారు, స్వవేష అన్నారు. అందరం చెప్దాం, పాటిద్దాం కూడా. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవభూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను, హిందువులకే ఇల్లు అద్దెకిస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి హర 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 హర. ఈ ఒక్క నినాదం గుర్తుపెట్టుకోండి. దేవుడికి పూలు పెడితే పుణ్యం వస్తుంది, నేను కాదన్నాం. కానీ ఆ పూలు ఎవరి దగ్గర కొంటున్నాం? నేను ఒక వీడియోలో, 2 వీడియోల్లో చూశాను. ఓ చిన్న పిల్లోడు బాలపంది, వాడు మా కుప్పంగాడికి నవ్వు వస్తుంది. వాడు బాటిల్లో నీళ్లు నోట్లో పోసుకుని పూలు ఇలా గుండ్రంగా పెట్టి అని పోసాడు దాని మీద. నీకు తెలీదు, తెల్లని పూలు చల్లగా ఉన్నాయి కదా అని చెప్పి మెల్లగా తెచ్చి అమ్మవారి మెల్లో ఎత్తాం. పుణ్యమా పాపమా? అందుకని హిందీలో దేకాలి. మీకు అర్థమైందిగా? అన్నపూర్ణ భోజనాలయం అంతే, లోపలికి వెళ్ళి భోజనం తినేసావు. ఆ స్కానర్లో కొడితే డబ్బులు అన్నీ పూర్ణాలే, అన్నపూర్ణ లేదు అందులో. శరీరంలో భాగం కోసుకున్నవాడిది అది. మొన్న వాడెవడో చెన్నై వెళ్ళి శరవణ భవన్ వాడికి కావాల్సింది తినేసాడు. డబ్బులు కొడితే ఉమ్ము బ్యాచ్, ఉత్స బ్యాచ్. అదేందిరా బయట బోర్డు అట్లుంది, లోపల ఇట్లుందంటే మేము వాళ్ళ దగ్గర లీజు తీసుకున్నాం.
వాడు తీసుకున్నది లీజు, చేసేది గలీజు, మనం చెయ్యాలి రిలీజు. ఖచ్చితంగా చెప్పాలి ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి. ఇది చెప్పకపోతే పానీపూరిలో ఉప్పు తక్కువైంది బెంగళూరులో, అంతే వేడివేడి పానీతో అది ఫిల్ చేసేసాడు. జోక్ కాదండి, నిజంగా జరిగిందండి. అర్థమవుతుందా? అదేదో కారణాల్లో జరగలేదు, అన్ని పాప్కార్న్లు అలాగే ఉంది. అర్థమవుతుందా? అందుకని ఖచ్చితంగా మనకి తిరుపతిలో ఉంది ఇస్కాను. మనం అలాంటి చోట ఎక్కడ కొన్నా చేయాలి స్కాను, ఎందుకంటే అక్కడ చేస్తే స్కాము. అర్థం చేసుకోరాము. వాడి దగ్గరికి మనం కొనే ముందే ఆ షాపు పేరు ఏమున్నప్పటికీ కూడా ముందు స్కానర్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మొన్న వైకుంఠ ఏకాదశి అహోబిలంలో ఉన్నాం, పొద్దున్నే వెళ్ళాం, తెల్లవారుజామే వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా చుట్టూ మన భక్తగణం ఉన్నారు కాబట్టి అసలు అంత పొద్దున మాట్లాడకపోవడం భావ్యం కాదు కాబట్టి మాట్లాడాను. క్యాజువల్గా వచ్చేస్తూ పూల అంగడి వాడు ఉన్నాడు. ఆ వీడియో ఇంకా వీడు బయట పెట్టినట్టు లేరు, తీసి 10 రోజులు. నేను ఏం పేరు రా బాబు అన్న, యంగ్ బాయ్ అబ్దుల్లా, పూలు అమ్మేవాడు. అబ్దుల్లా అహోబిలం, ఏం పని? పూలు అమ్ముతున్నాడు. రైట్. వాడు కూడా నరసింహ మంత్రం చెప్పాడు. అఫ్కోర్స్ ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు, ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరు, అందరు మూలం ఇదే. మనం ఆల్రెడీ ఇందాక గీతలో పాడుకున్నాం, అదే మాట వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అర్థమైందా? నేను మళ్ళీ 4 అడుగులు వేస్తే అక్కడ బొమ్మల షాప్ ఉంది. ఓనర్ ఎవరన్నా రాము అన్నాడు. అయినా సరే స్కానర్ ఉంది, చెక్ చేశాం. వసూల్ బై రసూల్, వీడియో కూడా తీసాం. అందుకని మనం ఖచ్చితంగా కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ కొంటున్నాము, ఎందుకని మన సొమ్ముతో మన కన్ను పొడుస్తారు. మనం బయ్య అనుకుంటూ పిచ్చి పిచ్చి పాటలు పాడేస్తే కుదరదు. వాళ్ళు వేలం పాటలో నీ కూతుర్ని అమ్మేస్తారు. బొంగులో దేశంలో ఏం జరుగుతుందో చూసుకోకపోతే బొంగుల మీద పడుకోబెట్టి కాల్చడానికి కూడా నువ్వు మిగలవు. ఏమన్నా అర్థమైందా? మొదటిది, రెండోది కూడా అర్థం కావాలి. ఊరికే బొంగులో బిర్యానీ తినేయడం కాదు. బొంగు మీన్స్ బ్యాంబూ స్టిక్, అదే తిట్టు కాదండి. ఊరికే మనం అనేస్తూ ఉంటాం బొంగు బోష, అది తిట్టు కాదండి. బొంగు అంటే బ్యాంబూ స్టిక్. చివరి యాత్ర చేసేటప్పుడు అవే కావాలి. అదేందా, నువ్వు పాదయాత్ర చేయకపోయినా, తీర్థయాత్రకు చేయకపోయినా, రథయాత్ర చేయకపోయినా ఒక యాత్ర చేస్తావు. ఏంటది? అంతిమ యాత్ర. అప్పుడు వెహికల్ అదే. కాశీ వెళ్తే ఆ వెహికల్స్ అన్నీ రెడీగా ఉంటాయి బోల్డెన్. అర్థమైందా? మణికర్ణికా ఘాట్లో. సో కాబట్టి అది బొంగు. సరే, వాడి ఎవడు భోషానం. భోషానం అంటే ఒక ఇనప పెట్టె, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బోల్డెన్ తాళాలు ఉంటాయి, ఇలా తిప్పాలి, ఇలా తీయాలి. కాబట్టి మనం ధనం దాచుకోవడానికి అది, ధనం వదిలేసి మనం మోసుకెళ్ళడానికి ఇది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ బొంగు భోషానం. దాంట్లో బోల్ తత్వం ఉంది, తెలుసుకోండి, అది విషయం. అయితే మనం ఇప్పుడు బలంగా ఉండాలంటే మనకి ఫీల్ ఉండాలి. ఏంటి ఆ ఫీలు? చిన్న బిడ్డకున్న ఇంగితం. మనం వాడు తినే ముందు ఒక ఐస్ క్రీమో లేకపోతే ఇంకొక ఆహారమో పదార్థం మీద వాడి ముందే ఫు అని ఊసి ఇవ్వండి. ఏ శిశువు అయినా తింటాడా? మన పశువులు తింటాయి. భయ్యా ఏక షవర్మా దేదో, ఏక బిర్యానీ దేదో అని తినేస్తూ ఉంటాం. ప్యూర్ వెజ్ కూడా నాన్ వెజ్ కదా, కర్రీలో జెర్రీ, వితౌట్ వర్రీ ఇది తినేస్తూ ఉంటాడు. ఎందువలన? అజ్ఞానం. ఇందాక మనం తాబేలు కథలో చూసావా? తాబేలు ఎవరిని మోసుకెళ్ళింది? వీడినే మోసుకెళ్ళింది, ఈ భయ్యగాన్నే. ఈ తాబేలు ఎవరు? మన మధ్యలో ఉంటాడు వాడు. సెక్యులర్, అన్నీ ఒకటే అంటుంటాడు. పోనీ నిరూపిస్తాడా? నేను వేదిక మీద, ఇలా చాలా వేదికల మీద చెప్పాను, ఎవడైనా నిరూపిస్తే 10 లక్షలు 10 lakhs ప్రైజ్ మనీ. ఎవడైనా అన్ని మతాలు ఒకటే అని నిరూపిస్తే ఎవడైనా వస్తాడా? ఎవ్వడు రాడు, ఎందుకంటే అబద్ధం. కానీ మనతో పాటలు పాడిచ్చారు ఓ 70 ఏళ్ళ నుంచి. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం, 3వ లైన్ పచ్చి అబద్ధం. అవునా కదా? తెలుసా పోనీ ఆ విషయం? 3వ లైన్ తెలుసు మీకు, కానీ 3వ లైన్లో పాడింది అబద్ధం అని తెలుసా మీకు? ఇప్పుడు 3వ లైన్ ఒరిజినల్ ఏంటో తెలుసా? ఓసారి పాడేస్తారా? ఎందుకంటే పాడైపోయాం కదా, పాడితే అన్నా బాగుపడతాం. పాడండి. రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం గంగా తులసి సాలగ్రామ్ భద్రగిరీశ మేఘశ్యా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం గంగా తులసి సాలగ్రామ్ భద్రగిరీశ మేఘశ్యా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం గంగా తులసి సాలగ్రామ్ భద్రగిరీశ మేఘశ్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి. ఇలా నినాదం ఇచ్చేసి మళ్ళీ మనం మామూలు అయిపోకూడదు. అదేదో స్వామి చెప్పినట్లు అయిపోతుంది. మనలో పట్టాలి. అది పడితే పసిపిల్లలకు పట్టినట్లు పట్టాలి. ఓ చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మతో పాటు, వాళ్ళు చాలా పేదవాడు, వాళ్ళ అమ్మతో పాటు వాడు తిరణాలు అంటారు కదా, తీర్థం, ఈ తిరణాలకు వెళ్ళాడు. వాడు ఏం కనబడి అమ్మ అది కొందాం అది తిందాం అంటాడు. చిన్నపిల్లలు. వాళ్ళ అమ్మ మళ్ళీ తీసుకుందాం అంటుంది. అలా ఈ చిన్ని బాబు అన్నీ అడిగాడు. వాళ్ళ అమ్మ అన్నిటికీ నో చెప్పింది. వాడు మనసులో చిచ్చి అమ్మ మంచిది కాదు అని అనుకున్నాడు. వాడు ఏం కొనలేదు కదా. మొత్తానికి అది శివాలయం, పెద్ద తిరణాళ్ళు, జనం. ఆ నంది దగ్గర ఈ తల్లి ఆ పిల్లవాడిని పెట్టి శివుడికి మొక్కుకుంటుంది. ఈ మొక్కుకునే లోపల వీడు మాయమైపోయాడు. ఈ తల్లి ఏడుస్తుంది. ఈ పిల్లవాడు ఎక్కడో తప్పిపోయి వాడు ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తుంటే ఎవరో చూశారు. బాబు ఏడవకు, మీ అమ్మ ఎలా ఉంటుందో చెప్పు, మేము వెతుకుతాము అన్నారు. అమ్మ కావాలి అంటున్నాడు. ఎవరో ఒక అందమైన స్త్రీని చూపించి ఆ తల్లిని, మీ అమ్మ ఇలా ఉంటుందా అన్నారు. చీ, మా అమ్మ చాలా బాగుంటుంది అన్నాడు వాడు. మళ్ళీ అని ఏడుస్తున్నాడు. ఇంకెవరో వచ్చారు. బాబు మనం ఇప్పుడు పీచు మిఠాయి తిందామన్నాడు. చిచ్చి నాకేం వద్దు, అమ్మ కావాలంటున్నాడు. వాడు ఇందాక అడిగిన సామాన్లన్నీ అందరూ ఎవరో ఒకరు కొంటా అన్నారు. రంగులు రాటం అన్నారు, లేకపోతే తినే పదార్థాలు ఏవో చెప్పారు, బొమ్మలు అన్నారు. వీడన్నిటినీ నో చెప్తున్నాడు, అమ్మ కావాలంటున్నాడు. ఇంకొక బంగారు నగలు బాగా ధరించిన తల్లి, ఇలా ఉంటుందా మీ అమ్మ అన్నారు. చిచ్చి మా అమ్మ చాలా బాగుంటుంది అన్నాడు. మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇదే మాట. ఏదన్నా కొంటామంటే వద్దంటాడు, ఏ తల్లిని చూపించినా కాదు అంటాడు. మళ్ళీ ఇలా ఇంకో స్త్రీని, ఇంకో తల్లిని చూపించారు. ఫైనల్గా వీడు వాళ్ళ అమ్మ అలా వెతుకుతూ కనబడింది. వీడు వెంటనే వెళ్ళి కౌలించుకున్నాడు అమ్మ అని. అందరూ ఆశ్చర్యపోయారు. వీడు ఏం చెప్పాడు మనందరికీ? మా అమ్మ చాలా బాగుంటుంది అన్నాడు. ఆవిడ చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకుని ఉంది, చాలా మాసిపోయిన జుట్టుతో ఉంది, నల్లగా ఉంది, అశుభ్రంగా ఉంది. కానీ వీడు అందరికీ ఏం చెప్పాడు? మా అమ్మ చాలా బాగుంటుంది. అది మాతృభక్తి. అది మాతృభక్తి. అక్కడెక్కడో పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయని, అక్కడెక్కడో మంచి మంచి రోడ్లు ఉన్నాయని మనం పుట్టిన దేశాన్ని అవమానించేవాడు వాడు భారతీయుడు కాదు, వాడు హిందువు కాదు, వాడు అసలు మనిషి కాదు. ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నవారి కోసం, ఈ సంస్కృతి కోసం వేల లక్షల మంది వారి జీవితాలను బలిదానం చేశారు. ఒక అల్లూరి పెళ్లి చేసుకోవాలనుకుంటే అవదా అని పిల్లనివ్వరా, కానీ ఆయన తుపాకీ గుండ్లకు బలైపోయాడు. ఎందుకని?
నా కళ్యాణం కంటే లోక కళ్యాణమే నాకు ముఖ్యం అనుకున్నాడు. ఈ నేల మామూలు నేల కాదండి. వీరాది వీరులను గన్న మనయమ్మరా, ధారాళముగ భక్తవరుల విరజిమ్మెరా, కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే, కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరి మనం తిరుపతిలో ఉన్నాం, మనం అంతా వ్యక్తులం. సరే, మనందరికీ భక్తి ఉందా అనుకుంటున్నాం, అంతే. భక్తి ఉంది అనుకుంటున్నాం. భక్తి డెఫినేషన్ మనకు తెలుసా? బొట్టు పెట్టుకోవడమేనా? కొండను చూస్తే మొక్కడమేనా? స్వామివారి ప్రసాదం మెక్కడమేనా? కాదు కదా. అది మాత్రమే భక్తి కాదు. హనుమాచార్యులు వారు భావించినట్లు నువ్వు భావించగలిగితే, వెంగమాంబ సేవించినట్లు నువ్వు సేవించగలిగితే, కృష్ణదేవరాయలు వారు సేవించినట్లు నువ్వు సేవించగలిగితే, వినయంతో కృష్ణదేవరాయలు వారు ఎప్పుడు ఇక్కడ ఉన్నా చంద్రగిరి కోటలో ఆయన భోజనం తినాలంటే తిరుమలలో గంట కొడితేనే ఆయన తినేవారు. మరి ఆయనకి ఎలా తెలుస్తుంది? వాట్సాప్ ఎవడు పెడతాడు? వాట్స్ గోయింగ్ అని అప్ప వాళ్ళకి ఆయనకి ఎలా తెలుస్తుంది? అది తెలియడం కోసమని గంటా మండపాలు కట్టి తిరుమల నుంచి చంద్రగిరి కోట వరకు ఆ మండపాల్లో అక్కడ గంట కొడితే అక్కడి నుంచి ఎంతవరకు వినపడుతుందో అక్కడ ఒక గంట, ఆ గంట కొడితే ఇంకో గంట, ఇంకో గంట, ఓ స్వామివారి నైవేద్యం గంట అయ్యింది, అప్పుడు భోజనం చేసేవారు. ఇది భక్తి. కానీ స్వామివారు సొమ్ము తింటే అది భుక్తి, వాడికి దొరకదు ముక్తి. అలా తిన్న వాళ్ళంతా మట్టిలో కలిసిపోయారు, కలిసిపోతారు. మనం చూసాము, చూస్తున్నాం. అయినా అని సాంగ్ పాడుకోవాలి. ఇప్పుడు చూడలే ఎంతమందిని చూసాం మనం. నేను అందుకే చెప్తుంటాను హోల్సేల్గా, కొండ మీద ఉన్నవాడు వెంకీ, ఆయన చాలా పెంకి, పెట్టుకున్నోడు కల్లా పగిలింది టెంకి, డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ. అయినా ఇంకా మంకీలు ఉన్నాయి ఇక్కడ, ఇంకా మన తిరుపతిలోనే ఉన్నాయి. వాడు కులం కార్డు వాడతాడు, పార్టీ కార్డు వాడతాడు, హిందువులు అంటుంటాడు. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చూస్తే తెలిసిపోతుంది వాడు హిందూయా రా బంధుయా, తెలిసిపోవట్లే. కాబట్టి మనం ఖచ్చితంగా పార్టీ కుక్కల్లా జీవించకండి, కులం కుక్కల్లా జీవించకండి, ధర్మానికి కుక్కలా విశ్వాసపాత్రంగా జీవించండి. అప్పుడు మనం పుట్టిన దానికి ఒక విలువ ఉంటుంది. లేకపోతే ఎందుకు మతం మారతాడండి వాడు? స్వాభిమానం ఉంటే మారతాడా? మీరు ఒక సింహం చేత గడ్డి తినిపించగలరా? దాని స్వభావాన్ని విడిచి అది వెళ్తుందా? కుదరదు. అరే ఒక జంతువుకి ఒక ఫిక్స్డ్ మైండ్ ఉందే, నువ్వెవడా అసలు? ఎవరికి పుట్టావు? ఎందుకు పుట్టావు? ఈ దేశం ఏంటి? దీని మూలం ఏంటి? ఇవి ఎందుకు తెలియట్లే? ఎవడు నేర్పించట్లేదు. ఎక్కడ నేర్పించాలి? 3 చోట్ల నేర్పింపబడాలి. ఒకటి అమ్మ బడిలో, 2 బడిలో, 3 గుడిలో. మేము భాను అన్న డిస్కస్ చేసినప్పుడు ఈ చర్చ కూడా వచ్చింది. ప్రతి ఇంటిపైన, ప్రతి హిందూ ఇంటిపైన కాషాయ జెండా ఎగరాలి. వాడు హిందూ అని వాడికి గుర్తుండాలి, లోకానికి కూడా తెలియాలి. అది మన తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా భాను ప్రకాష్ రెడ్డి గారు చేస్తానని చెప్పారు. బహుశా త్వరలోనే దాని అడుగులు పడతాయి. మన అడుగులు పడడమే కాదు, మన ధర్మాన్ని నాశనం చేసేవారి పట్ల పిడుగులు కూడా పడాలి. అలా పడాలంటే మనం బలంగా ఉండాలి. ఆ బలాలు 6 కలిగి ఉండాలి. ఒక్కసారి అందరూ కుడి చేయి పిడికిలు బిగించండి. ఈ 6 బలాలు మనం పొందాలని మనం భరతమాత సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేద్దాం. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా పొందుటకై ఒక హిందువుగా నేను ప్రయత్నించదను. భారత్ మాతాకి. ఈ ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తు చాలా భయానకంగా ఉంటుంది. మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారేమో. మీకు ఒక అర్థమయ్యే ఉదాహరణ ఇస్తాను. మీరు సినిమాలు చూస్తారు కాబట్టి, ఒక హీరో వెళ్ళి అపార్ట్మెంట్లో చనిపోయిన తన భార్య శరీరాన్ని అలా ముట్టుకుంటాడు.
అపార్ట్మెంట్ తగలబడిపోయింది, బాడీ ఉన్నట్టుగా ఉంటుంది, ఆయన అలా ముట్టుకోగానే అది అలా కూలిపోతుంది, బూడిద కుప్పలాగా. మనం కానీ బాగున్నాం అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తింటూ ఎవరితో పడితే వాడితో స్నేహం చేస్తూ మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూసుకోకపోతే ఆ బూడిద కుప్పలాగే మనం కూడా కూలిపోతాం, మనం కూడా కాలిపోతాం. అందుకని ఖచ్చితంగా ఓ హిందూ, నువ్వు మేలుకో, చుట్టూ ఏం జరుగుతుందో చూసుకో. మీ పిల్లలను కూర్చోబెట్టు. మీ పిల్లలను కూర్చోబెట్టకపోతే రేపొద్దున ఎక్కడెక్కడో ఆ పిల్లలు అమ్మివేయబడతారు, ఎక్కడెక్కడో వాళ్ళు నశించిపోతారు. పక్కనే జరిగింది చూశాం. వాళ్ళు ఒక్క వ్యక్తిని నిలువునా తగలబెట్టడం కాదండి, కేవలం 2 వారాల్లో 18 మందిని కాల్చేశారు. అందులో తల్లులు ఉన్నారు, 7 ఏళ్ల పిల్లలు ఉన్నారు. అది నరరూప రాక్షసులు వాళ్ళు. ఆ జాతి నుంచి ఈ దేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత మీపై నాపై ఉంది. ఎందుకుందో తెలుసా? కోవిడ్లో, ఈ కరోనాలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఆ బాక్సు అట్టపైన ఒకటి రాసి ఉంది, ఆపరేషన్ నిరామయ. తెలుసా మీకు? అఫ్కోర్స్ నేను వేసుకోపోవచ్చు, కానీ విషయం అది. నిరామయ ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం? సర్వే సంతు నిరామయ, సర్వే సంతు సుఖినః, సర్వే సంతు భద్రాని, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అర్థం తెలుసా? అందరూ సుఖంగా ఉండాలి, ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇది మన యొక్క నినాదం, ఇది మన విధానం. అందుకే మన ఒక్కలమే భూమి మీద చెప్పగలం. మన జాతి, మన దేశం మాత్రమే చెబుతుంది సర్వే జన, సర్వే జన, సర్వే జన. కాబట్టి లోకమంతా బాగుండాలి అంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి, దేవాలయాలు బాగుండాలంటే మనం దేవాలయానికి వెళ్ళాలి. కేవలం మోక్షము, ముక్తి అనేటువంటి కేవల వ్యక్తిగత స్వార్థంతో మాత్రమే కాక ఆ దేవాలయ కేంద్రంగా ధర్మానికి మనం ఏమన్నా చేయగలమా? ఓ గుడి ఉంది మీ ఇంటికి దగ్గరలో, వారానికి ఒక్కరోజు నేను వెళ్ళగలను అన్నోళ్ళు చేయొద్దని చూస్తాను. వీక్లీ వన్స్ వెళ్తే మనం వీక్ అవ్వాం, రాకవుతాం, లేకపోతే బ్రేక్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, వారానికి ఒక్కసారి. మీరు ఒక్కరు వెళ్తారా? కాదు, కుటుంబంతో వెళ్ళండి. సాయంత్రం 5:30కో 6కో 7కో ఆ గుడి కట్టే లోపల 1 గంట ముందు వెళ్ళండి. వెళ్ళి ఒక బుక్కు, మా ఇంట్లో రామాయణమో భగవద్గీతో భాగవతం ఏదో ఒక బుక్ ఉందండి మన ధర్మానికి సంబంధించింది అన్నవాళ్ళు చేయొద్దండి, ఉంది కదా. ఒక్క బుక్కు వారానికి ఒక్క లుక్కు వస్తుంది దేశానికి కిక్కు. మనం ఏం చదువుతున్నాం? భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయని కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నాం. మీరు చెబితే నవ్వుతారు. చాలా ఏళ్ల క్రితం తమిళనాడులో సిటీ బస్సులో వెళ్తూ శ్రీరంగంలో, చెన్నైలోనో, నా పక్కన ఉన్న అబ్బాయిని అడిగాను, భగవద్గీత యారు சொல்லிருக்கேன்னு. யார் சொல்லுக்கு? ఎంజి రామచంద్రన్ శివాజీ గారిని சொல்லிருக்கேன். వాడి స్థాయి ఎట్లుంది? నేను అనుకున్నా, ఓహో ఆంధ్రాలో ఉండుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చెప్పాడని కూడా చెప్తాడు వీడు. అంతవరకేనా? మనం అక్కడే ఉన్నాం. కాదు, ఖచ్చితంగా మనం భగవద్గీత పుట్టిన దేశంలో పుట్టాం, భగవద్గీత చెప్పిన కృష్ణుడు పుట్టిన దేశంలో పుట్టాం. మనం గీత చదవాలి, మన దేశం రాత మార్చాలి. భగవద్గీత చాలా పాజిటివ్ కంటెంట్. మీరు గమనించారో లేదో, గత 11 ఏళ్లలో మన దేశానికి వేరే దేశం నుంచి ఏ ప్రధాని వచ్చినా, ఏ అతిథి వచ్చినా, లేదు మన ప్రధానమంత్రి గారు ఏ దేశం వెళ్ళినా ఇస్తున్నటువంటి గొప్ప బహుమానం ఏంటి? అందుకని అందరూ ఖచ్చితంగా భగవద్గీత చదవాలి. అందరూ ఒకసారి చెప్పండి, జై జై గీత. భగవద్గీత అనండి, జై జై గీత, జై జై గీత, జై జై గీత, జై జై గీత. అందుకని భగవద్గీతని వారానికి ఒక్కరోజైనా మీ కుటుంబంతో కూర్చుని గుళ్ళో, దగ్గర ఉన్న గుళ్ళో 4, 5 కూర్చుని మీ పాడి మీరు అక్కడ దండం పెట్టుకొని మూల కూర్చోండి. తండ్రి ఒక శ్లోకం, దాని అర్థం, కొడుకు ఒక శ్లోకం అర్థం, భార్య పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఒక శ్లోకం అర్థం చదివేయండి, దేవుడు దండం పెట్టుకోండి, వచ్చేయండి. ఇది ఎంతో మార్పు తీసుకొస్తుంది. నేను సరదాగా చెప్తాను, కానీ దాంట్లో అర్థం ఉంటుంది. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమ్ ఏ తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమ్ ఏ రోత.
మనం అందరం ఎంత మూర్ఖంగా ఉన్నామంటే ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది అనుకుంటున్నాం. ఏం టైం ఉంది? పిచ్చి మాట. మనం ఎక్కడ ఉన్నాం అంటే పలానా ఖాదీ కాలనీలో ఉన్నాం, పలానా తిరుపతిలో ఉన్నాం, పలానా ఇంట్లో ఉన్నాం, ఏదో చెప్తాం. కానీ భాగవతం అలా చెప్పలేదు. నువ్వు పాము నోట్లో ఉన్నావు అని చెప్తుంది. ఏం పాముది? కాల సర్పం నోట్లో ఉన్నావు. ఒక కప్ప ఎగురుతూ వచ్చింది, పాము నోరు తెరుచుకుని ఉంది, అది అందులో దూరింది. పాము నోరు మూయలేదు. కప్ప ఆడుకుంటుంది, వెచ్చగా ఉంది, మెత్తగా ఉంది అని. ఆ కప్పలు మనమే. ఆ కాలసర్పం ఎప్పుడైనా మూస్తుంది, జీవితం అయిపోతుంది. అప్పుడు నిన్నెవ్వడు గుర్తుపెట్టుకోడు. మీరు గమనించండి, మనం చనిపోయిన గంట సేపు ఏడుస్తారేమో, 2 గంటలు ఏడుస్తారేమో, 3 గంటలు ఏడుస్తారేమో. తర్వాత టీ పెట్టరా గొప్ప తలనొప్పిగా ఉందంటాడు. నిజమది. నీ చావు అప్ టు చాకిరేవు. ఆ తర్వాత నీ చావు నువ్వు చావు. మహా అయితే కొడుకులు చూస్తారేమో 10 రోజులు 12 రోజులు. నీ బూడిద తీసుకెళ్ళి కాశీలోనో లేదా దగ్గరలో ఎక్కడో నదిలోనో కలిపిన తర్వాత గదిలో నీ ఫోటో పెట్టి ఓ చిన్న బల్బు పెడతారు. అంటే అందులో దీపం ఎగిరిపోయింది, బయట బల్బు వచ్చింది అని. నేను కుప్పంలో చాలా ఏళ్ళ క్రితం ఒక ఆయన, పెద్ద ఆయన పాడితే హార్మోని మీద